హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ దందా. ఈరోజు అయితే బిగ్ బాస్లో నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. సో ముందుగా నామినేషన్లో ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళ పేర్లు మీకు చెప్తాను. ఫస్ట్గా మనకు నామినేషన్ ఉన్నారు బేబీ అక్క, బెజవాడ బేబీ అక్క ఉంది, అండ్ సోనియా ఉంది, అండ్ ఆర్జే భాషా గారు, అండ్ విష్ణుప్రియ గారు, పృథ్వీ అండ్ మణికంఠ. నువ్వు విషయం చెప్పాలి, ఈరోజు షోలో పోక్రీ లెవెల్ టెస్ట్ ఏదైనా ఉందంటే అది మణికంఠ బిగ్. నిజంగా చెప్తున్నా, మణికంఠ అనే పర్సన్ ఎంతగా లైఫ్లో సఫర్ అయ్యాడో మనకు తెలుస్తుంది ఈ ఒక్క విషయంలో. చాలా చాలా ప్రతిదీ ఎమోషనల్గా తీసుకుని చాలా వరకు తెచ్చుకున్నాడు. బట్ ముందు ఇంకెంతవరకు సర్వైవ్ అవ్వగలడో లేదో చూద్దాం అది కూడా. అండ్ ఇంకా షోలోకి వెళ్ళిపోతే నామినేషన్ ప్రక్రియ నిన్న ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూట్ అయింది. అది చెప్పే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే బెల్ ఐకాన్ అండ్ కామెంట్ అండ్ లైక్ ఆల్సో ప్లీజ్. అండ్ వీడియోకి వెళ్ళిపోతే మనకి ఈరోజు నామినేషన్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓం గారు వచ్చారు. ఓం గారు వచ్చి భాషని అయితే చేశారు భయ్య. భాషని ఎందుకు చేశారంటే చాలా లైట్గా తీసుకుంటున్నాడు గేమ్, దట్టు అని లేజీగా. ఎందుకంటే ఆయన పడుకున్నాడని, చాలాసేపు పడుకున్నాడు, కుక్కలు వచ్చి అండ్ గేమింగ్ అవంతా లెవెల్ తక్కువ ఉందని భాషను అయితే నామినేట్ చేశాడు. అండ్ పృథ్వీ కూడా సేమ్ పర్స్పెక్టివ్లో అయితే నామినేట్ చేశాడు. అతను అంటే వంట పని మేబీ ఐ థింక్ భాషా గారిని ఏమని చేశాడంటే కిచెన్లో హెల్పింగ్ లేదని, వాలంటీర్గా హెల్ప్ చేయట్లేదని తీసుకోండి. అండ్ పృథ్వీని ఆల్సో అలానే తీసుకున్నాడు. సో దట్ మరి ఇంకా ఇందులో అయితే భాషా గారు అయితే నామినేట్ అయ్యారు. అండ్ సీత వచ్చి బేబక్కని నామినేట్ చేసింది. బేబక్కని ఎందుకు నామినేట్ చేసిందంటే నిన్న అయ్యే నామినేషన్లో బేబక్క నేను డైలీ ఒక కర్రీ వండుతాను అని చెప్పేసింది. దట్ ఆ నైట్ అనమాట ఒక పప్పు ఒక వెజ్ కర్రీ ఉండిందని. సో అని చెప్తే బేబక్క ఏం వచ్చిందంటే నాన్ వెజ్జెస్ ఉన్నారు, సో వాళ్ళకి పప్పు అండ్ వెజ్ కర్రీస్ అక్కడ వండాల్సి వచ్చింది అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అండ్ తర్వాత ప్రేరణకైతే వేసింది సీత. ఎందుకంటే ప్రేరణ ఎందుకురా వేసిందిరా నాయన అంటే, ప్రేరణ స్టార్టింగ్లో వచ్చి నువ్వు అంటే స్టార్టింగ్ ఫస్ట్ డేనే మన నిఖిల్ తీసుకున్నాడు కదా కెప్టెన్ బాధ్యతలుగా తీసుకున్నప్పుడు, అంటే లీడర్షిప్ తీసుకున్నప్పుడు అతను చెప్పింది వినండి, అతను లీడర్షిప్ వారియర్ సంథింగ్ దట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ చేసిందని. సో తనకి ఇండివిజువల్గా నచ్చలేదని మన సీత గారు అయితే వేశారు. ఇందులో అయితే ప్రేరణ గారికి ఓటు వేశారు, అంటే ప్రేరణ గారు నామినేట్ అయ్యారు. అండ్ విష్ణుప్రియ వచ్చి డైరెక్ట్గా భాషా గారిని అయితే నామినేట్ చేసింది. భాషా గారు లేజినెస్ అండ్ దట్ అని వేసింది. భాషా గారిని అందరూ లేజీ అండ్ ఇంకా గేమ్ పికప్ లేదు, సో అలానే వేశారు అందరూ. అండ్ నెక్స్ట్ అయితే సోనియాని అయితే వేసింది. సోనియాని ఎందుకు వేసిందంటే విష్ణుప్రియ ప్రతి దానిలో ఓవర్ రియాక్షన్, ఓవర్ థింకింగ్, ఓవర్గా నెగిటివ్ మెజారిటీ అనే ఒక మాటని తీసుకురావడం వల్ల విష్ణుప్రియ అయితే వేసింది. బట్ అందులో అయితే భాషా గారికే వాళ్ళు ఓటైతే వేసారు, నామినేట్ చేశారు. అండ్ అబ్బాయి వచ్చాడు. అబ్బాయి అయితే చాలా సింపుల్గా క్లియర్గా నీట్గా అందరికీ అక్కడున్న క్యారెక్టర్ని పరిచయం చేసింది అబ్బాయే ఈరోజు మాత్రం. ఎందుకంటే మణికంఠ క్యారెక్టర్ని ఈరోజు బయటికి వచ్చింది అంటే అది అబ్బాయి వాళ్ళ స్టార్టింగ్ పాయింట్. అండ్ అబ్బాయి వచ్చి మనీని వేసాడబ్బా స్ట్రైట్గా, మనీ నువ్వు ఎమోషనల్ గేమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకు, నువ్వు ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది బట్ నువ్వు ఎమోషనల్ ఓన్లీ నెగిటివ్గా తీసుకుంటున్నావు అని ప్రేరణ చెప్పింది తర్వాత. బట్ నువ్వు ఓన్లీ ఎమోషనల్ మాత్రమే ఆడితే నువ్వు అన్ఫిట్ ఈ గేమ్కి. ఎమోషనల్ ఉంటే నువ్వు పనికిరావు. ఎందుకంటే బిగ్ బాస్ మనకి ఆఫర్ వచ్చే ముందే నువ్వు అన్నీ వదిలికేసుకుని ఇక్కడికి వస్తే నువ్వు ఇక్కడ వన్ అవుతావు, లేకపోతే ఇంకా సంథింగ్ నీకు పోర్ట్రే చేసుకోవడానికి వద్దు. అంటే బాధ బ్యాగేజ్ నువ్వు ఇక్కడ తీసుకుని వస్తే నువ్వు అసలు దేనికి పనికిరావు అని సింపుల్గా చాలా క్లారిటీగా ఇచ్చాడు. అండ్ మణికంఠకి ఇవి ఏవి అర్థం కావట్లేదు. నా హార్ట్ఫుల్గా నేను ఆడలేకపోతున్నాను, నేను మనిషిని అంటే నచ్చరు, నేను ఎమోషనల్గా ఆడను, నేను నా బ్రెయిన్తో ఆడుతాను,
ఏదేదో మాట్లాడుతున్న బట్ సింక్ లేని మాటలు. బట్ ఆయన వరకు అది సింక్, ఎందుకంటే చాలా లోన చాలా ఉంది అని అందరికీ తెలుస్తుంది, బట్ ఇక్కడ పనికిరాదు అవి. అండ్ అవి వచ్చి తర్వాత బేబాక్ని వేసింది. బేబాక్ని ఎందుకు వేసారని అంటే ఫుడ్ విషయం కాదు, ఫస్ట్ వచ్చిన రోజు టాస్క్ కరెక్ట్గా ఆడకపోవడం వల్ల ఈరోజు గెలిచే టీంలో ఆయన లేడు, ఎందుకంటే చీప్గా ఆ పొజిషన్లో కూడా లేడు. సో దట్ అందుకోసం వేశాడు. అండ్ ఆఫ్ ద డే వదిలేస్తే అండ్ ప్రేరణ వచ్చింది, మనీని వేసింది. మనీని ఎందుకు వేసిందిరా అంటే కరెక్ట్గా పాయింట్ ఇచ్చింది ఏంటంటే నువ్వు ఓన్లీ నెగిటివ్ తీసుకుంటున్నావు, నెగిటివ్ అంతా తీసుకున్నప్పుడు పాజిటివ్ ఎంత తీసుకోవచ్చు కదా, నువ్వు మింగిల్ అవ్వచ్చు కదా, నువ్వు సింగిల్ అక్కడికి వెళ్ళిపోతావు అంటే మళ్ళీ నిజంగా చెప్తున్నాడు. నేను ఇంకా పోర్ట్రే అయిపోయాను, నేను ఎక్స్పాండ్ అయిపోయాను, ఎక్స్పోజ్ అయిపోయాను, ఇంకా బిగ్ బాస్లో ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఈ వారం అని చాలా ఫిక్స్ అయిపోయాడు ఇంకా మనీ. నాకైతే అదే అర్థమైపోయింది, మనీ అయితే ఫిక్స్ అయిపోయాడు. సో ఇంకా నెగిటివ్ తీసుకుంటున్నావు, పాజిటివ్ తీసుకోలేకపోతున్నావు అన్న మాటకి ప్రతి ఒక్కరితో క్లాప్స్ కూడా ఆయనకి ఇంకా నచ్చలేదు, హార్ట్ఫుల్గా హార్టింగ్కి ఇబ్బంది పడిపోయాడు. సో అది. అండ్ సోనియాని అయితే వేసింది. సోనియాని ఎందుకు వేసిందంటే యాజ్ ఈక్వల్ టు మొన్న మెజారిటీ అనే యూజ్ చేసింది కదా మొన్న టాస్క్లో యష్మి కోసం. సో అది ఈవిడికి నచ్చలేదు పర్సనల్గా, దట్ వే వేసేసింది ఇంకా. బట్ ఇందులో సోనియాకే నామినేట్ చేశారు. అండ్ మణికంఠ వచ్చాడు, విష్ణుప్రియని వేసాడు. విష్ణుప్రియని ఎందుకు వేసాడంటే స్టార్టింగ్లో విష్ణుప్రియ ఫిలిమినిటీస్ అంటే తనకు తల్లి దట్ ఎవరు లేరు కదా, బట్ ఆ రకంగా ఇద్దరు లేరు కదా అనేసి ఏదో ఒక మాట నోరు జారిందంట. ఆ నోరు జారిందంటే 3 డేస్ని చెక్ చేస్తూ మళ్ళీ ఏదైనా అంటుంది ఏదో అనేసి తక్కువ తీసి దాన్ని నామినేషన్ వేసాడు. నువ్వు నోరు జారడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారంటే జనాలు నేను ఎడ్యుకేట్ చేయడానికి రాలేదు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చి నేను విష్ణుప్రియ చెప్పింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు ఈక్వల్గా ఉంటేనే ఏదైనా పనికి వస్తుందని నా ఉద్దేశం. బట్ అండ్ నెక్స్ట్ మనకంటూ వచ్చి భాష అని వేసాడు. భాష ఎందుకు వేసాడంటే నిన్న అయిన ఆర్గ్యుమెంట్కి సేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే కుక్కలు అరిచాయి, నువ్వు లేజీగా ఉన్నావు, నీకు సీరియస్నెస్ లేదు, నువ్వు అన్ఫిట్ అని చెప్పాడు. బట్ భాష ఏం చెప్పాడు అంటే నువ్వు కూడా అన్ఫిట్ కదా, ఎలా అయితే నువ్వు ఉన్నప్పుడు కూడా కుక్కలు వచ్చాయి కదా, మరి అలాంటప్పుడు వేస్ట్, నువ్వు కూడా అన్ఫిట్ అని చెప్పాడు. బట్ 2 ఈజ్ ఈక్వల్ టు నాకు భయం ఉంది బట్ నీకు భయం లేదు అనేటట్టు మాట్లాడాడు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనకైతే విష్ణుప్రియకి అయితే నామినేట్ అయ్యింది. పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చి బేబాక్ని వేసాడు. బేబాక్ని ఎందుకు వేసాడంటే నిన్నటి నుంచి కొనసాగుతుందంతా అది ఏంటంటే ఆ ఫుడ్ విషయం అథారిటీ వల్ల కొనసాగింది. బేబాక్ని వేసాడు. అండ్ మనీని అయితే వేసాడు. మనీని ఎందుకు వేసాడంటే చెప్పాలి కదా, ఈ ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి అది కామన్ పాయింట్ అయిపోయింది. బట్ మనీ మీద అయితే వేసేసారు, మనీనే నామినేట్ అయ్యాడు. అండ్ బేబాక్ వచ్చింది. అయితే టోటల్గా నామినేట్ అయిన వాళ్ళు బేబిక, సోనియా, భాష, విష్ణు, పృథ్వీ, మణి. అయితే ఇది నామినేషన్ అయిపోయిన తర్వాత ఒక ప్రాసెస్ జరిగింది. అదేంటంటే మన మనీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను బయట ఎక్స్ప్లోజ్ అయిపోయాను, ఇంకా ఏం లేదు, బయట ఇంకా చాయిసెస్ రావు, బయట ఇంకా నా పని అయిపోయింది, ఇంకా మొత్తం అట్లా ఫీల్ అయిపోయి అయితే నిఖిల్ అండ్ యష్మి చాలా ఓదార్చినప్పటికీ ఇంకా నా జీవితం అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాగానే కావాలి అన్నట్టు చేస్తూ అతనికి ఒక విగ్ ఉందని సంగతి ఇంతవరకు తెలియదు నాకైతే. ఆ విగ్ని కాపాడుకున్నాడు 2 రోజులు, ఆ విగ్ని అయితే తీసిపడేశాడు. చిన్న లైట్గా బోల్డ్ ఉంది. సో దట్ ఈస్ ద పాయింట్. ఇంకా ఆయన ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇది ఒక రకంగా ఆయనకి ప్లస్ అవ్వచ్చు, ఒక రకంగా మైనస్ అవ్వచ్చు, అది జనాలు డిసైడ్ చేస్తారు. అయితే ఫస్ట్ టైం ఇన్ దిస్ బిగ్ బాస్ 8 కన్స్ట్రక్షన్ రూమ్కి మణికంఠ వెళ్ళాడితే బిగ్ బాస్ అయితే అడిగాడు, మణి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటంటే నాకు నా భార్య కావాలి, నాకు నా పిల్లలు కావాలి, నాకు మా స్టెప్ ఫాదర్ కావాలి, నాకు మా అత్తమామలు గౌరవం కావాలి, ఇవన్నీ చాలా అయితే చెప్పుకొచ్చాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందో చూడాలి. బిగ్ బాస్ అయితే ధైర్యం చెప్పారు, నువ్వే నీకు ధైర్యం అని చెప్పాడు. మళ్ళీ ఒప్పుకున్నాడు ఆయన, నేను నా ధైర్యాన్ని తెచ్చుకుంటూ నా సిగ్గుని విడిచి నవ్వుని తెచ్చుకుంటాను అనేసి చెప్పాడు. అయితే ఏమవుతుందో చూడాలి. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ మీకు ఎంతవరకు నచ్చింది, అండ్ మీరు ఎవరు ఓటేస్తున్నారు, అండ్ మీకు మీ సపోర్ట్ ఎవరికి, ఈ వారం ఎవరు నామినేట్ అవ్వబోతున్నారు తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.